నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన శ్రీ లక్ష్మీ వినాయక కార్పొరేషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది అడ్రస్ వచ్చేసి మీకు మన కమిటీ మెంబర్స్ కూడా ఉండడం జరిగింది. వాళ్ళతోని మీకు అడ్రస్ అండ్ అలానే ఇక్కడ చాలా యూనిక్ మోడల్ అండ్ పోయినసారి కూడా చాలా ట్రెండింగ్లో ఉండే మన రాఖీ గణేష్ అని, అదే గణేష్ కాడికి అయితే నేను రావడం జరిగింది. ఈసారి కూడా చాలా స్పెషల్ గణేష్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఏంటి అని మాత్రం టోటల్గా మీకు వీడియో ద్వారా అయితే నేను చూపిస్తా. అండ్ అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీ మెంబర్స్ అందరికి జై గణేష్. అంకుల్ మీ పేరు? చకిలం జయప్రకాష్ లింగం. ఇది మనము ఒకసారి కమిటీ పేరు కూడా నా సబ్స్క్రైబర్స్కి మీ ద్వారా చెప్పరా? శ్రీ లక్ష్మీ వినాయక కార్పొరేషన్. ఇది 1983కి వెళ్ళి స్టార్ట్ చేసినాము. ఇప్పటికీ దాదాపు 41 సంవత్సరాలు నడుస్తుంది. దిగ్విజయంగా నడుస్తున్నాం. అంతా కార్పొరేషన్ మెంబర్లతోటి ఉన్నాం. మేమంతా అందరూ సహకారంతో నడిపిస్తున్నాము. అండ్ అలానే అంకుల్, ఎందుకంటే ఇప్పుడు యూనిక్ మోడల్స్ చూడడానికి చాలా మంది వస్తారు. చాలా మంది వచ్చినప్పుడు మనకు వాళ్ళకు కూడా లొకేషన్ తెలియాలి కదా. అవును, ఆ లొకేషన్ అని ఒకసారి మీరు చెప్పండి. డాల్ఫిన్ హోటల్ గల్లీ, లేకుంటే సెల్ ఫోన్ గల్లీ కూడా అంటుంది ఈ మధ్యలో. ఇదివరకు మాత్రం డాల్ఫిన్ హోటల్ గల్లీ ఉండే, వరంగల్ చౌరస్తా. అండ్ అలానే అంకుల్, మనకు ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ నేను కూడా ఇంతకుముందు చూసిన, అది వీడియో ఎండింగ్లో నేను చూపిస్తా. అది ఏంటి సర్ప్రైజ్ చెప్దాం. చాలా మంది పబ్లిక్ అయితే రావడం జరుగుతుంది. ఇంతమంది పబ్లిక్ కూడా మీరు ప్రసాదం అనేది ప్రతి ఒక్కరికి చిన్న నుంచి మొదలు పెడితే పెద్దల వరకు కూడా ఇస్తారు. అంటే రోజుకు ఎట్లా ప్లాన్ చేస్తారు ఇది? రోజు దాదాపు ఫస్ట్కి వెళ్ళే మాకు 41 సంవత్సరాలు ఉన్నది కాబట్టి అనుభవం, దీని ప్రకారం మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. అచ్చా, అంటే మీరు రోజుకు ఒక 50 కిలోలు, 1 క్వింటల్ వరకు, 25 కెళ్ళి 30 కిలోల వరకు సెట్ చేస్తాం. అండ్ అలానే మనకు ఇక్కడ స్పెషల్ పూజలు ఏమైనా అయితే? స్పెషల్ పూజలు పొద్దుగాల అవుతుంది, సాయంత్రం అవుతుంది. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. అండ్ కమిటీ మెంబర్తో కూడా నేను మాట్లాడి. జై గణేష. జై గణేష్. చెప్పండి అంకుల్ మీ పేరు? నా పేరు నాగకృష్ణ. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మనము? నియర్లీ 41 ఇయర్స్ అవుతుంది. 41 ఇయర్స్. ఓకే అంకుల్. 83 నుంచి ఇక్కడ చేస్తున్నాము. అందరం మా కార్పొరేషన్ సభ్యులమే. మేము వేరే వాళ్ళ దగ్గర చందాలు కానీ అట్లాంటివన్నీ ఏం తీసుకోము. మా కార్పొరేషన్ నుంచే నడిపిస్తాము. అదే సాధారణ. అండ్ అలానే అంకుల్, ఇప్పుడు గణేశుని మెడలో అయితే నేను మన వస్త్రం చూసిన, ఎక్కడ చూసినా చాలా చిన్నగా, అంటే వస్త్రం చిన్నగా వేయడం జరిగింది. ఇక్కడ చాలా భారీతో వేయడం జరిగింది. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. ఇందులో ఇంత భారీగా గణేశుడు కూడా చాలా యూనిక్ అయితే ఉన్నది. దీనికి ఎన్ని ఉండేల ముందు మీరు ప్లాన్ చేయడం జరిగింది? రెగ్యులర్ కాబట్టి 3 months ప్లాన్ చేస్తా ఉన్నాం. అచ్చా, 3 months నుంచి ప్లాన్. పోయినసారి రాఖీ గణేష్ భారత్ రాఖీ అని పెట్టాము. ఈసారి 2024 సంవత్సరం కాబట్టి 2024 స్టాలతోటి స్టాక్ గణేష్ అని చెప్పి పేపర్ స్టాల్స్ తోటి స్టార్ట్ చేశాం. అసలు నేనైతే ఇది ఒక రియల్లా కాదా అని నాకైతే అర్థమైతే లేదు. ఎందుకంటే పేపర్ స్టాల్స్ తోని వినాయకుని చేసుడు ఏంది అది నాకు కూడా అర్థం కాలేదు. అది మీరు ఓన్గా ప్రతి ఒక్కరు ఏంటంటే విగ్రహానికి పర్చేజ్ చేయడానికి మన షెడ్లకు వెళ్తారు. మీరు ఓన్గా మీ దగ్గరనే వినాయకుని తయారు చేస్తాను? మా దగ్గరనే చేస్తాం. అది ఎట్లా, ఏం పెట్టి తయారు చేస్తారు సార్? మాది ప్లాన్ ఉన్నది ఒకటి, ఆ ప్లాన్ ప్రకారమే మేము చేస్తున్నాం అన్నట్టు. సర్ప్రైజ్ ప్లాన్. సర్ప్రైజ్ ప్లాన్. ఆ ప్లాన్ ఎవరికి చెప్పడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ బయట పడుతుంది. అది సర్ప్రైజ్ ఉండాలని చెప్పి మేము మాత్రం అది సర్ప్రైజ్ ప్లానే పెట్టుకున్నాం అన్నట్టు. అండ్ అలానే మన ఇంకో కమిటీ మెంబర్ విద్యాసాగర్తో మాట్లాడిస్తా. వైస్ ప్రెసిడెంట్. నా పేరు యాదవ్ విద్యాసాగర్. మా కమిటీకి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నానండి. గత 42 సంవత్సరాల నుండి మేము ఈ వినాయక మండపాన్ని నిర్వహిస్తున్నాము. ఎంతో సక్సెస్ఫుల్గా కోఆపరేషన్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఆల్సో ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు వాళ్ళంతా కూడా ఈ నిర్వహణకి. ప్రతి సంవత్సరం కూడా డిఫరెంట్గా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తోని గత 10 సంవత్సరాల నుండి మెయిన్గా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మేము ఇటువంటి వాటిని నిర్వహిస్తున్నాము. అంతకుముందు కప్స్తో చేసాము, తర్వాత ఇప్పుడు స్ట్రాస్తోని, లాస్ట్ టైం మనకు రాఖీ వాటితోని అలా తయారు చేయడం జరిగింది. అంతకుముందు మట్టి విగ్రహాలు. ఈ విధంగా
ఒక 10 మందికి ఆదర్శంగా ఉండాలనే కాన్సెప్ట్ని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మన పూజా కార్యక్రమాలు చేసుకోవడము, అలాగే ధ్వని కాలుష్యం కూడా లేకుండా చాలా తక్కువగా మేము పెట్టుకుని నిర్వహిస్తున్నాము. దీనికి ప్రతి కమిటీ సభ్యుడు కూడా మాకు ఎంతో కోఆపరేట్ చేస్తూ, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ వాడలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా బాగుంది. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాము. స్టార్ వినాయకుడిది ఎలా అయితే చేసామో అలానే ఇప్పుడు ఒక స్టార్ వినాయకుడు అనేది చేసుకోవడం జరిగింది. అలా ఇప్పుడు అంటే ఈ కాన్సెప్ట్ ఎవరికైతే తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ మేము ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఒక స్కానర్ పెట్టాం. స్కాన్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. ఈ ఫోటో మనం తీయకుండా పర్లేదు, కానీ క్యూఆర్ కోడ్లతో మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది. దాని ద్వారా కూడా ఫొటోస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలానే నాకు స్పెషల్గా నేనైతే ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ రావడం జరిగింది. మన రాకేష్ అన్న చాలా సపోర్టివ్గా, అసలు నాకు ఫోన్ వస్తుందో రాదో అనుకున్నా. చాలా థ్యాంక్ యూ అన్న, నాకు ఫోన్ చేసి మరి చెప్పి ఇంతసేపటి వరకు నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడ వెయిట్ చేపిస్తాను. సారీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే అన్న, ఒక్కసారి మీ మాటల ద్వారా కూడా ఒకసారి ఇక్కడ మేము 2024 సంవత్సరం కాబట్టి 2024 స్టాళ్ళతోటి పేపర్ స్టాళ్ళతోటి వినాయకుడు చేయడం జరిగింది. పొల్యూషన్ లేకుండా మన ఎకో ఫ్రెండ్లీ చేయాలని ఉద్దేశంతో మేము గత 3 సంవత్సరాలుగా ఈ స్పెషల్ వినాయకులను చేస్తున్నాము. అంత ముందు కూడా మేము మట్టి వినాయకులనే పెట్టేది, అట్లనే కొనసాగిస్తున్నాము అందరితోటి. అలానే మన ఇంకో కమిటీ మెంబర్ కూడా ఒక మాట మాట్లాడిద్దాం. చెప్పండి. మేము 42 years నుంచి మన నాన్న వాళ్ళ ఇన్స్పిరేషన్తో మేము కూడా ఫస్ట్ పిఓపితోనే స్టార్ట్ చేసాము. తర్వాత ఇక 2005-2006 నుంచి ఇక కంప్లీట్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పేసి మట్టి వినాయకుడు 2018 వరకు మొత్తం మట్టియే పెట్టాం. 2019 అప్పటి నుంచి ఇక మనం ఈ కాన్సెప్ట్తోనే వచ్చాము. 2019లో అయితే మనం పేపర్ గ్రాఫిక్స్ లాస్ట్ ఇయర్ భారత్ రాఖీ వినాయకుడు అని చెప్పి పెట్టేసాం. ఇట్లా మీ యొక్క ఎంకరేజ్మెంట్ అట్లా ఉంటే ఇంకా కొత్త కాన్సెప్ట్స్ కూడా ఇక ఫర్దర్ కూడా ఇట్లా 100% ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అలానే మన ఇంకో కమిటీ పర్సన్తో కూడా నేను మీకు మాట్లాడిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా స్పెషల్ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఆ సర్ప్రైజ్ కూడా అన్న ద్వారా నేను మీకు వీడియో ద్వారా కూడా చూపిస్తా. జై గణేష్ అన్న. జై గణేష్. మీ పేరు? రాకేష్. మీరు నేను చూసిన ఒక సర్ప్రైజ్ కార్డ్ అయితే మీరు ఉండడం జరిగింది. ఆ సర్ప్రైజ్ కార్డ్ మీరు ఒకసారి మన వీడియో ద్వారా మీరు వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చూపెట్టాలి. చాలా సర్ప్రైజ్ అని చెప్పాం కదా, ఆ సర్ప్రైజ్ ఏంటిదో ఒకసారి మీ ద్వారా అయితే ప్రతిరోజు ఒక్కొక్క కాన్సెప్ట్. ఎందుకంటే నేను చాలా అసలు మళ్ళీ చూడాలని అనుకున్నా నేనైతే రియల్గా. నా చిన్నప్పుడు అయితే వినాయకుడు పాలు చూసిన. నేను 2024లో మీ దగ్గర కూడా పాలు తాగుతానని మీకు ఫస్ట్ ఈ రోజే మేము ఈ పాలగే వినాయకుడిని తీసుకొచ్చాము. ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ లాగా చూడండి. మళ్ళీ ఒక్కసారి కొంచెం Magnificent eco-friendly Ganesha is made out of 2024 paper straws. Because this year now is 2024, it is made in 1.5 days. Before this Ganesha, there were 2 more. One was called the Bharat Rakhi Ganesh, which was made in 2023. Last year, second place in the whole of Varangal. And the second was called the Teacup Ganesh, which was made in 2019, and it got first
first place in the whole of Warangal. So, everyone here, I bet is going to believe that this Ganesha is going to get first place. That is a bet, a promise, a hope. Ganesh Maharaj ki jai. వాళ్ళే ఆకలి అవుతారు ఇలా వినాయకుడు వద్దే ఒకసారి చెప్పండి, మనకు చాలా సర్ప్రైజ్ గా ఉంది కదా ఈ గణేశుని పాలు తాగుతుంటే చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది. పిల్లలైతే 2-3 సార్లు వచ్చి మరీ పాలు తాగిచ్చి వెళ్తున్నారు. చాలా వెరైటీగా ఉంది. స్ట్రా గణేష కాబట్టి స్ట్రాతో పాలు తాగుతున్నాడని అందరూ వచ్చి చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి వద్దే, ఒక మీ మాటలలో ఒక 2 ముచ్చట్లు చెప్పండి మాకు కూడా. వినాయకుడిని రోడ్డు మీద నుంచి చూడంగానే పిల్లలు చాలా సర్ప్రైజ్ అయిపోయారు. ఈ గల్లీలో పాలు తాగే వినాయకుడు ఉన్నాడు, చూసేసి వద్దామమ్మా అని పిల్లలు తీసుకొస్తే ఇక్కడికి వచ్చాము. ఓకే, అది చూసినాక ఎలా అనిపించింది మీకు? పిల్లలు చాలా ఎక్సైట్ అయిపోయారు. థ్యాంక్ యూ.